డాక్టర్ గారు, HbA1c టెస్ట్ ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకోవాలి? దీని వలన ఏం తెలుస్తుంది? తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. HbA1c లేదా గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అంటే మన యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ పోయిన 2-3 నెలల నుంచి ఎలా ఉన్నాయి అని చెప్పేటువంటి రక్త పరీక్ష. దీన్ని మనం చూసినట్లయితే కనుక మన యొక్క 2-3 నెలల షుగర్ యావరేజ్ ఎంత ఉందనేది తెలుస్తుంది. ఉదాహరణకి ఒక మనిషికి కనుక 9% HbA1c ఉంటే వాళ్ళ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నట్టు అనమాట. అలానే HbA1c కనుక 7 లేదా అంతకన్నా తక్కువగా ఉంటున్నట్లయితే కనుక మనం ఆ యొక్క వ్యక్తి బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. కాకపోతే మందులు వాడుతూ HbA1c కనుక మరీ తక్కువగా ఉన్నట్లయితే సుమారు 6% కనుక ఉన్నట్లయితే కనుక ఆ వ్యక్తికి లో షుగర్స్ అవుతున్నాయి అని చెప్పి మనం పరిగణలోకి తీసుకుని ఆ మందులను అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే HbA1cని మనం కేవలం HbA1cగా మాత్రమే చూడకుండా దాంతో పాటు ఈ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేవి కూడా పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అది ప్రెగ్నెన్సీ సమయంలో కావచ్చు, లేకపోతే ఎనీమియా అంటే రక్తహీనత ఉన్నటువంటి వాళ్ళల్లో కావచ్చు, లేకపోతే హీమోగ్లోబినోపతీస్ ఉన్నటువంటి వాళ్ళల్లో కావచ్చు, ఈ HbA1c అనేది రిలయబుల్ టెస్ట్ కాదనమాట. కాబట్టి మనం కేవలం HbA1cనే కాకుండా HbA1cతో పాటు క్లినిక్ విజిట్కి వచ్చినప్పుడు ఉండేటువంటి ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ గ్లూకోజెస్ కావచ్చు, లేకపోతే ఇంట్లో చెక్ చేసుకున్నటువంటి గ్లూకోమీటర్ రీడింగ్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకుని మనం సరైనటువంటి చికిత్స ఇవ్వటం అనేది సాధ్యపడుతుంది.